సభ 7 నియోజకవర్గాల నుంచి ఇటు జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జెస్, లీడర్స్ అంతా కూడా మరి యొక్క సభను విజయవంతం చేయడం కోసం అన్ని రకాలైనటువంటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏదైతే గత ప్రభుత్వంలో కుంటుబడినటువంటి అమరావతిని పునర్నిర్మాణం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఘన స్వాగతం పలకాలి అన్నటువంటి దీంతో జనసేన పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరి ఈ రోజు నుంచి అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా మా యొక్క ఇన్ఛార్జీలను అందరూ కూడా, అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఈ యొక్క మీటింగ్ విజయవంతం చేయడం కోసం, ఏదైతే గత ప్రభుత్వం అమరావతికి తూట్లు పొడిచి అది ఒక శ్మశాన వాటికలా తయారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే ఎక్కడా చెప్పేటువంటి పరిస్థితి లేకుండా తునాతునుకులు చేసినటువంటి అమరావతిని పునర్నిర్మాణం చేయాలి. అక్కడ 1,00,000 కోట్లతో దాదాపు రేపే 80-90 వేల కోట్ల వర్క్స్ అన్నీ కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. మరి మే 2వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం లీడర్స్ అంతా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని మరి దీంట్లో భాగంగానే రేపు సాయంత్రం 4 గంటలకి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 3 పార్టీలు లీడర్సు, ఇన్ఛార్జెస్, ముఖ్య కార్యకర్తలు, నాయకులందరూ కలిసి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో కూర్చొని ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క జిల్లాల నుంచి మరి ప్రజల్ని, ఏదైతే అమరావతిని మనం బలంగా కోరుకున్నాం, అమరావతి ఇక్కడే ఉండాలి, రాజధాని, రాష్ట్రానికి రాజధాని ఒకటే, అది అమరావతిగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా పోరాటం చేసి అమరావతి రైతుల పక్షాన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి బలమైనటువంటి సుందరీకరణమైనటువంటి రాజధాని కావాలన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికకి రేపు 2వ తారీఖున నాంది పలుకుతున్నటువంటి సందర్భంలో మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా మరి 2వ తారీఖున సంసిద్ధం అవ్వాలి. దీంట్లో భాగంగానే మరి 7 కాన్స్టిట్యూన్సీల్లో కూడా నేను కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు, మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని రేపు 2వ తారీఖుకి భారీ స్థాయిలో మన జిల్లా నుంచి మరి మోడీ గారి యొక్క సభకి వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పేసి మరి శంకుస్థాపనలు సిఆర్డి పరిధిలో ఒకవైపున సెక్రటరీ, అసెంబ్లీ, అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలకు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ సైడ్ ఉన్నటువంటి భవనాలకు కానివ్వండి, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ వారికి సముదాయించినటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా ఫ్లైఓవర్స్, వంతెనలు, వాటికి కూడా సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అన్ని పనులకి రేపొద్దున దాదాపు సుమారు 80-90 వేల కోట్లకి సంబంధించి ఈ యొక్క జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇంకా ఎయిర్పోర్ట్ కూడా అక్కడ ఒక ఎయిర్పోర్ట్ని తీసుకురావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీసుకురావాలి. ఎందుకంటే ఎక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి సంస్థలకు కూడా రవాణా సౌకర్యం కావాలన్నటువంటి దిశగా కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఒక భారీ రింగ్ రోడ్డు, అవుట్ రింగ్ రోడ్డు కూడా ఏదైతే అమరావతికి అనుసంధానం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నిటి మీద శరవేగంగా మరి మా మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో సిఆర్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున ప్రజలకు చేరువ చేయాలి పరిపాలన అనేది, ఆ రకమైనటువంటి పరిపాలన ఈ రోజున చాలా వేగంగా తీసుకొస్తున్నటువంటి సందర్భంలో మరి మే 2వ తారీఖు అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది పలికేటువంటి రోజుగా మనం అందరం కూడా భావించాలని తెలియజేస్తా ఉన్నాం.